వెల్కమ్ టు సూపర్ స్కూల్, ఏ డిజిటల్ గురుకుల్. ఇదేనండి ఈ మధ్య నేను స్టార్ట్ చేసిన న్యూ ఇనిషియేటివ్. మైసెల్ఫ్ సుధీర్ సండ్రా, వర్కింగ్ యాజ్ అ సైకాలజిస్ట్, కెరియర్ కౌన్సిలర్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ కోచ్. సార్, ఇంతకీ సూపర్ స్కూల్ ఏంటి, డిజిటల్ గురుకుల్ ఏంటి అని డౌట్స్తో చాలామంది డిఫరెంట్ క్వశ్చన్స్తో వచ్చారు. వాళ్ళందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఈ వీడియో. దయచేసి ఒకవేళ వీడియో పూర్తిగా చూడలేకపోతే మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో మీకేం చేశారంటే మీకుండే డౌట్, ఒక ఫీ రిలేటెడ్ డౌట్ అవ్వచ్చు, లేకుంటే కోర్స్ ఏముంటుంది, అసలు ఈ కోర్స్ని ఎలా డెలివర్ చేస్తారు, ఎలా మానిటర్ చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ అక్కడ రాశాను. దాని పక్కనే టైమింగ్ కూడా రాశాను. మీరు సింపుల్గా ఏం చేయలేదండి, ఒకవేళ మీకు ఫీజుకి సంబంధించిన డౌట్ ఉంటే అక్కడ కొట్టండి, అక్కడ మీరు వెళ్తే టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ మీరు ఇక్కడ వచ్చి స్కిప్ చేసి ఈజీగా చూసుకోవచ్చు. సో వీడియో మొత్తం చూడాల్సి వస్తుంది. కానీ అసలు పూర్తిగా స్కూల్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం వీడియో చూడండి. ఓకే, సింపుల్. ఫస్ట్ థింగ్, సార్ ఈ సూపర్ స్కూల్ ఏంటి? సూపర్ స్కూల్ ఏంటంటే, ఫస్ట్ దీంట్లో మేము అకాడమిక్స్ మేము నేర్పించాం. సార్ మా స్కూల్ మానిపించేసి పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయాలా? కాదండి. స్కూల్ పార్టీకి అకాడమిక్స్ పార్టీ చూసుకుంటూనే మీరు ఎప్పుడైనా సింగింగ్కి మీ పిల్లల్ని డిఫరెంట్ స్విమ్మింగ్ అవ్వచ్చు, డాన్సింగ్ అవ్వచ్చు, స్కేటింగ్ అవ్వచ్చు ఎలా పంపిస్తారో, ఒక బాబు కానీ పాప కానీ వాళ్ళ 360 డిగ్రీ గ్రోత్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ 360 డిగ్రీ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, అది నేను తీసుకున్న కాన్సెప్ట్ అండి. దీంట్లో ఏంటంటే 12 ఎసెన్షియల్ స్కిల్స్. సార్ అసలు ఆ 12 ఎసెన్షియల్ స్కిల్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలంటే ఒక్కసారి సూపర్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్తే, ఇక్కడ మీకు కింద కనపడుతుంది కదా, సూపర్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ 12 ఎసెన్షియల్ స్కిల్స్. ఇది చిన్నప్పటి నుంచి ఒక 6 ఇయర్స్ కిడ్ దగ్గర నుంచి 14 ఇయర్స్ బాబు వరకు ఈ స్కిల్స్ అన్నీ మేము నేర్పిస్తామండి. ఓకేనా? దట్స్ ద ఫస్ట్ థింగ్, 360 డిగ్రీ డెవలప్మెంట్ స్కూల్తో పాటు. అందుకే దీన్ని సుధీర్ ప్యారలల్ స్కూల్ అంటామండి. అర్థమైందా? ప్యారలల్ స్కూల్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ ప్యారలల్ డిజిటల్ స్కూల్ అండి. ఆ ప్యారలల్ స్కూల్లో ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటు ఏదేది కావాలి, ఏమేమి ఉంటే అతని యొక్క మెంటల్ హెల్త్ బాగుంటుంది, అతని కాన్ఫిడెన్స్ బాగుంటుంది, అతని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇవన్నీ కలిపి 12 ఎసెన్షియల్ స్కిల్స్ మేము డిజైన్ చేసాం. సార్ ఇంతకీ ఈ కోర్స్ ఎలా రన్ చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్, మేము మండే టు ఫ్రైడే, మండే టు సాటర్డే మేము ఏం క్లాసులు తీసుకోమండి. ఓన్లీ థింగ్ ఇస్ ఎవ్రీ సండే మీకు ఒక యాక్టివిటీ ఇస్తాం. ఎవ్రీ సండే నా లైవ్ క్లాస్ కూడా కాదు, ఎందుకంటే వింటే లేకుంటే చూస్తే మనం కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాం. కానీ పిల్లలకి ఈ స్కిల్స్ అన్ని ఏమన్నా నేర్పించాలంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నేర్పించాలి. అందుకే ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కోర్స్ ఎలా ఉంటుంది దాని గురించి మీకు చెప్పాలంటే, ఎవ్రీ సండే మేము యాక్టివిటీ ఇస్తామండి. ఎవ్రీ సండే మీకు యాక్టివిటీ ఇస్తాం పిల్లలకి. అది మార్నింగ్ 10 or 11 లోపల మీకు యాక్టివిటీ వస్తుంది. అది వెబ్సైట్లో ఉంటుంది. ఓకేనా? మీరు అక్కడికి వెళ్ళి ఆ యాక్టివిటీ తీసుకొని దాన్ని ఒక 1 or 2 hours పడుతుంది, లేకుంటే కొంతమంది 3 hours తీసుకుంటే కొంతమంది ½ an hourలో కంప్లీట్ చేస్తారు. ఆ యాక్టివిటీ దేనికి రిలేటెడ్ అయి ఉంటుందంటే 12 ఎసెన్షియల్ స్కిల్స్ ఏదైతే ఉందో దానికి రిలేట్ అయి ఉంటుందండి. 12 ఎసెన్షియల్ స్కిల్స్. ఓకేనా? యాక్టివిటీ వాళ్ళు చేసి మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేసేయాలి. ఎవ్రీ వీక్ మీకు యాక్టివిటీస్ వస్తాయి. అంటే మంత్లో 4 weeks ఉంటే, మేది ఇప్పుడు ఈ కరోనా టైం కాబట్టి మేము యాక్చువల్గా 8 months తీసుకున్నాం. మామూలుగా అకాడమిక్ ఇయర్ మొత్తం తీసుకుంటాం. 8 monthsలో 32 యాక్టివిటీస్ వాళ్ళకి వస్తాయి. ఈ 32 యాక్టివిటీస్ ఆ 12 స్కిల్స్ని కవర్ చేస్తూ, అది వాళ్ళు ఎలా నేర్చుకునే విధంగా చేస్తామంటే 4 లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. LSRW, అవునా? లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ అని చెప్పి ఈ 4టిని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ మేము లిజనింగ్కి సంబంధించిన యాక్టివిటీ ఇస్తే నెక్స్ట్ వీక్ రీడింగ్కి సంబంధించిన యాక్టివిటీ. కానీ దీంట్లో ఏ స్కిల్ ఉంటుందంటే ఆ 12 ఎసెన్షియల్ స్కిల్స్ దాంట్లో కవర్ చేస్తాం. ఓకేనా? సండే యాక్టివిటీస్ ఉంటాయండి. తర్వాత సార్ మీరేదో లైవ్ క్లాసులు ఉన్నారు, అది లైవ్ క్లాసులు కాదండి, ఇంటరాక్షన్ విత్ ద ఎంటైర్ క్లాస్. ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్కి నేను ఫోన్ చేసి బాబు చేసావా ఇదంతా మేము అడగమండి. అలా చేయడం దేవుడి తరం కూడా కాదు. దయచేసి నేను చెప్పేది కొద్దిగా అర్థం చేసుకోండి. ఇక్కడ లైవ్ ఇంటరాక్షన్ ఏంటంటే, నా దగ్గర సైకాలజిస్ట్ టీంలు ఉన్నారు. ఆ టీమ్మేట్స్ అందరం కలిసి మేము టోటల్ 8 ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2-3 తీసుకుంటే ఇంకో సైకాలజిస్ట్ ఒక 2 classes. అప్పుడు ఏమవుతుందంటే, ఈ వీక్ అంతా మీరు యాక్టివిటీస్ చేశారు, దీంట్లో ఈ లెర్నింగ్ స్టైల్ ఉంది, దీంట్లో ఇది కాకుండా ఇంకెలా చేస్తే బాగుంటుందని చెప్పి డిఫరెంట్ మానిటరింగ్ స్టైల్స్ కానీ డిఫరెంట్ స్ట్రాటజీస్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటాం పిల్లలతో. ఎవ్రీ మంత్కి ఒక లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది. సార్ ఒకవేళ మేము లైవ్ మిస్ అయితే ఏంటి? అది రికార్డెడ్ అండి, మళ్ళీ అక్కడ ఉంటుంది. మీకు లైవ్ మిస్ అయితే అది మళ్ళీ రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా యాక్సెస్ చేసి చూడొచ్చు. ఓకేనా? తర్వాత థర్డ్ పాయింట్, 24+ కెరియర్ ఎక్స్పర్ట్ సెషన్స్ అని పెట్టాం. డిఫరెంట్ కెరియర్ ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా కొన్ని ఇన్పుట్స్ పిల్లలకి షేర్ చేస్తాం. అసలు ఆర్కిటెక్చర్ అనే ఫీల్డ్ ఎలా ఉంటుంది, దానికోసం ఎలా చదవాలి, లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఒక ఆర్మీ ఆఫీసర్ అవ్వాలంటే ఏం చేయాలి, దాదాపుగా 3000కు పైగా ఉండే కెరియర్ ఫీల్డ్స్ అన్నీ ఎవరికి తెలియదు.
అదే వాళ్ళ ఎక్స్పర్ట్ తీసుకొని వచ్చి ఎలా చెయ్యొచ్చు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ కెరియర్కి వెళ్ళమని మేము చెప్పట్లేదు. ఈ కెరియర్ ఇలా ఉంటుంది, దీనికి మన పర్సనాలిటీ ఇలా ఉంటుంది, దీనికి ఇలా ప్రిపరేషన్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. సో దానికని డిఫరెంట్ కెరియర్ ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి అవి రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ థింగ్. ఫోర్త్ వన్, 6 months అయ్యాక ఒక్క రిపోర్ట్ ఒకటి ఇస్తాం. అది 7th month ఇవ్వచ్చు, 8th month ఇవ్వచ్చు. ఒక రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం. ఇదేంటంటే మొత్తం ఎంటైర్ 6 months అవ్వచ్చు, వాళ్ళ 6 monthsలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో మార్క్స్ కాదు, ర్యాంక్ కాదండి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని బేస్ చేసుకొని బాబు నీ పర్ఫార్మెన్స్ దీంట్లో నీ లిజనింగ్ స్కిల్స్ ఇవి బాగున్నాయి, రీడింగ్ స్కిల్స్ ఇవి బాగున్నాయి, రైటింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికోసం నువ్వు ఎలా స్ట్రాటజీస్ పెడితే బాగుంటుంది, మీ పేరెంట్స్తో ఒకసారి నువ్వు డిస్కస్ చేసుకో అని చెప్పి మొత్తం ప్రతి ఒక్కటి ఒక రిపోర్ట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. సో దట్ 6 నెలలుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా ఎలా చేస్తే వాళ్ళు ముందుకెళ్తారనే దాని మీద డిఫరెంట్ రిపోర్ట్ ఒకటి వస్తుంది. అది ఓకే, దిస్ ద 4th point. 5th one, ఇది కాకుండా పిల్లల మీద డిఫరెంట్ మానిటరింగ్ స్టైల్స్ మేము పెట్టామండి. అది ఇప్పుడే నేను షేర్ చేయను. అలా అని చెప్పి ప్రతిసారి యాక్టివిటీ పంపించినప్పుడల్లా బాబు నువ్వు ఎందుకు యాక్టివిటీ చేయలేదు, నువ్వు ఇలా చేయలేదని మాత్రం ఉండదండి. ముందే క్లియర్గా చెప్తున్నాను. మళ్ళీ బికాస్ డిఫరెంట్ పేరెంట్స్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్, అందుకే ఇది క్లారిటీ ఇస్తున్నాను. తర్వాత చాలామంది అడిగే పాయింట్ ఏంటంటే మా పిల్లలు చేయగలుగుతారండి, అసలు అందులో ఇది స్కూల్ చేస్తూ ఇది చేయడం ఈజీయా అని మీరు అడిగే డౌట్స్కి మాత్రం చిన్న క్లారిటీ ఇస్తాను. అమ్మా, రోజుకి కనీసం 1/2 hour 1 hour టైం కూడా ఉండలేదు, మా పిల్లాడు అంత బిజీ, మా పిల్లాడు స్కూల్కే అడిక్ట్ అయిపోతున్నారు, మా పిల్లాడు ఈ యాక్టివిటీస్లో అడిక్ట్ అయిపోతున్నారు అనుకుంటే మాత్రం దేవుడు కూడా ఏం చేయలేడండి. నేనేం చెప్తున్నానంటే ఈ స్కిల్స్ కనుక పిల్లల వయసులో నేర్పించకపోతే ఈ ఎసెన్షియల్ ఏదైతే అది లీడర్షిప్ అవ్వచ్చు, లేకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అవ్వచ్చు, లాజికల్ థింకింగ్, లేకుంటే సోషల్ ఎథిక్స్, ఇవన్నీ కలిపి పిల్లల వయసులో నేర్పించకపోతే రేపు పెద్దయ్యాక మా వాడి బిహేవియర్ అలా అయిపోయిందండి, మా వాడు అసలు మాట వినట్లేదండి, మా పిల్లలు అని చెప్పి మీరు ఇచ్చే కంప్లైంట్స్ అన్నిటికీ నేను ఇచ్చే 1-stop సొల్యూషన్ ఏంటంటే సూపర్ స్కూల్. అర్థమైందా? సూపర్ స్కూల్. సో దయచేసి మీరు అనుకోవచ్చు మా పిల్లలు మేనేజ్ చేయగలుగుతారా లేదా, ఇది పేరెంట్స్ చేయాలా పిల్లలు చేయాలా? పిల్లలే చేయాలి, కానీ పేరెంట్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలా అని చెప్పి నేను చేస్తాను నువ్వు కూర్చో అని చెప్పి చాలామంది హోంవర్క్ చేస్తుంటారు కదా, అలా కాకుండా మీరు దయచేసి పిల్లల చేత చేపిస్తూ వాళ్ళు చేస్తున్నారా, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అవన్నీ మీరు ఐడెంటిఫై చేస్తుండండి. సో దట్ వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ ఏంటి, వాళ్ళు దేంట్లో ఎక్స్పర్ట్స్ అవుతున్నారు, వాళ్ళ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ నేనేదో 1 dayలో మానిటర్ చేసి చెప్పేదానికంటే ఫస్ట్ మీకు కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా స్కూల్లో మాత్రమే వాడికి మార్కులు వస్తున్నాయి, వాడికి మ్యాథ్స్ ఇష్టమా సైన్స్ ఇష్టమా అని మీరు చూసే మీరు ఈ రోజు నుంచి మీ పిల్లాడి యొక్క 360-degree డెవలప్మెంట్లో వాళ్ళు అన్ని యాక్టివిటీస్ గొప్పగా చేస్తారని నేను చెప్పను. కొంతమందికి ఇప్పుడు మనకే కొన్ని యాక్టివిటీస్ నచ్చుతాయి, కొన్ని యాక్టివిటీస్ నచ్చవు. కానీ నేను ఎప్పుడైతే 32 యాక్టివిటీస్ ఇస్తానో దాంట్లో మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ అబ్బాయి యాక్టివిటీ బాగా చేశాడు, ఈ అమ్మాయి ఇది యాక్టివిటీ బాగా చేసిందని చెప్పి మీకే అర్థమవుతుంది. సో అప్పుడు మీరు తెలుసుకోవచ్చు, ఓ ఈ అబ్బాయికి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా బాగా చేస్తున్నాడు, మా వాడు ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పి దాని మీద వాడిని కనుక ఎక్స్పర్టైజ్ చేశారంటే హీ విల్ బికమ్ మాస్టర్. అంతేకాని రాని దాన్ని తీసుకొని మొత్తం అన్నిట్లో డెవలప్ అవ్వాలి అది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అతనికి ఏ స్కిల్స్ ఉన్నాయి ఫస్ట్ తెలుసుకొని ఆ స్కిల్స్లో మనం ఇంకొద్దిగా మాస్టరీ కనుక చేయగలిగితే హీ విల్ బికమ్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫీజ్. అందరు అడిగేది సార్ ఫీజ్ ఎంత సార్? అక్కడ ఆల్రెడీ మీ ఫీ స్ట్రక్చర్ ఆల్రెడీ ఇచ్చాను. ఇన్ని బెనిఫిట్స్ మామూలుగా ఇవ్వాలంటే చాలా కాస్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి superschool.comలోకి వెళ్తే అక్కడ ఫీ స్ట్రక్చర్ మీకు ఉంటుంది. మీరు ఫీజు అది మొత్తం కలిపి 8 monthsకి అంటే ఇయర్ మొత్తానికి కలిపిన ఫీ, అది ఇండివిజువల్ మంత్కి కాదండి, ఇయర్ మొత్తానికి కలిపిన ఫీ. మీరు మళ్ళీ మాకు ₹1 మళ్ళీ ఇదేం ఎగ్జామినేషన్ ఫీజులు లేకుంటే బిల్డింగ్ ఫీజులు ఇవేమి ఉండవు. ఓకేనా? దిస్ ఈస్ ఇయర్ లాంగ్ ఫీజ్. మీరు అక్కడికి వెళ్ళి పే చేసేటప్పుడు షిప్పింగ్ అడ్రస్ అడుగుతుంది. సార్ మేము అబ్రాడ్లో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి, ఇండియాలో ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అనుకుంటే మాత్రం ఫస్ట్ చెప్తున్నాను, అక్కడ షిప్పింగ్ అడ్రస్ మేము ఏది ఫిజికల్గా మీకు ఏ మెటీరియల్ పంపించమండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. నేను డిజిటల్ ద్వారానే, అది ఈమెయిల్ అవ్వచ్చు, వెబ్సైట్ ద్వారా మీకు మెటీరియల్ వస్తుందే, కానీ అది ఏదైనా మేము వర్క్షీట్స్ ఏమన్నా ఉంటే అది మేమే చెప్తాం. మీరు మళ్ళీ మాకు వర్క్షీట్ రాలేదు ఇవన్నీ కాదండి. ఇక్కడ మా కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. మేము ఎప్పటికప్పుడు దాంట్లో చెప్తూ ఉంటాం. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం సింపుల్గా డ్రాప్ ఏ మెయిల్ ఆర్ ఎల్స్ వెబ్సైట్లోనే సబ్మిట్ ఏ టికెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ డౌట్ ఏదైనా చెప్పండి. వితిన్ 24 to 48 hours మేము రిప్లై ఇస్తాం.
ఓకేనా. ఫీజు అయితే మాత్రం ఇయర్ లాంగ్ ఫీజు. అది నేను కన్సెషన్స్ ఇవన్నీ ఇవ్వట్లేదండి. మీరు ఒక్కసారి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నా దగ్గర ఇప్పటికీ దాదాపుగా ఒక 2,000 to 3,000 పార్టిసిపెంట్స్, వాళ్ళందరికీ నేను ఫస్ట్ నుంచి ఇచ్చేది ఏంటంటే వాళ్ళ దగ్గర ₹1 తీసుకున్న ₹100 కంటెంట్ ఇవ్వడం మాత్రం నాకు తెలుసు. అదే నేను చేస్తున్నాను. సో ట్రస్ట్ మీ, ఇది ఇచ్చే వర్త్. మీరు ఒక్కసారి జాయిన్ అయ్యి ఒక 2-3 months మీకు అర్థమైన తర్వాత మీకే అర్థం చేసుకోగలుగుతారు అసలు మేము పే చేసిన తక్కువ, ఇక్కడ మీరు నేర్చుకునేది ఎక్కువ అని. నేను ఒక డ్రీమ్తో ఈ స్కూల్ పెట్టడానికి కాన్సెప్ట్ అంటే, సూపర్ స్కూల్ అనేది అసలు ఈ స్కూల్లో ఇంత బాగా పిల్లలు వేరే వాళ్ళు చూసి ఆ పిల్లడు భలే చేస్తున్నాడని చెప్పి సూపర్ స్కూల్లో నేను జాయిన్ అవ్వాలని చెప్పి అది తీసుకురావాలంటే ఫస్ట్ మీరందరూ, నేను బెస్ట్ ఇస్తేనే మీరందరూ బెస్ట్గా తయారై అది మిగతా వాళ్ళందరికీ చేయగలుగుతారు. అర్థమైందా? సో అందుకని నేను చాలా చాలా క్లియర్గా చెప్తాను, ఫీజులో మాత్రం ఎటువంటి కన్సెషన్ ఉంటుందో ఆ ఫీజు అందరికీ అప్లికబుల్. అది యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా ఆ ఫీజు అందరికీ అప్లికబుల్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సార్ మేము ఏ క్లాస్లో జాయిన్ చేయాలి? క్లాస్ 1లోనే జాయిన్ చేయాలి అందరి పిల్లల్ని? కాదండి. మీ బాబు కానీ పాప కానీ ఏ క్లాస్లో చదువుతుంటే ఆ క్లాస్లో జాయిన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కూల్లో 4th క్లాస్ అవుతున్నారు అనుకోండి, ఇక్కడ కూడా 4th క్లాస్లో జాయిన్ చేయాలి. వాళ్ళు స్కూల్లో 6th క్లాస్ అవుతుంటే ఇక్కడ కూడా 6th క్లాస్లో జాయిన్ చేయాలి. అంతేగాని మేము క్లాస్ 1లో జాయిన్ చేస్తాం సార్, ఇదేమి లెవెల్ 1 లెవెల్ 2 కాదండి. క్లాస్ 1 వాళ్ళకి స్కిల్స్ అన్నీ ఉంటాయి, క్లాస్ 2 వాళ్ళకి స్కిల్స్ అన్నీ ఉంటాయి, యాక్టివిటీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? పిల్లలు ఏ క్లాస్లో చదువుతుంటే ఆ క్లాస్లో జాయిన్ చేయండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు అబ్రాడ్ నుంచి క్లయింట్స్, ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్ కూడా అయిపోయారు, కానీ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ డౌట్స్. సార్ ఇది ఇండియన్ కరికులం బేస్ చేసుకోనా లేకుంటే ఇండియన్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని మీరు డిజైన్ చేస్తారా, అబ్రాడ్ స్టూడెంట్స్ అంటే? నేను ఓపెన్గానే చెప్తున్నాను, ఇది ఇండియన్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని నేను డిజైన్ చేశాను. అలా అని చెప్పి ఇక్కడ వాళ్ళ ఎంప్లాయబిలిటీ, ఇక్కడ వాళ్ళ స్కిల్స్ని బట్టే కాదు, మామూలుగా ఒక స్టూడెంట్కి ఏ స్కిల్స్ కావాలి ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం కాన్సెప్ట్ డిజైన్ చేశాను. మేబీ కొంతమందికి అది ఈజీగా ఉండొచ్చు, కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇండియన్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని నేను కాన్సెప్ట్ డిజైన్ చేశాను. అలా అని చెప్పి మీరు నేర్చుకుంటారా లేదా ఆప్షన్ మీకే వదిలేస్తాను, నేను ఎవరిని ఇక్కడ బలవంతం పెట్టట్లేదు. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్. అలాగే ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ మేము ఒకవేళ సండే మిస్ అయితే మా పరిస్థితి ఏంటి? సండే మిస్ అయితే అదంతా రికార్డెడ్ వీడియో, అదంతా అక్కడే ఉంటుందండి. మీరు హ్యాపీగా మీరు ఏ సెషన్ ఏ యాక్టివిటీ మిస్ అయినా కూడా ఇది ఒక్కసారి జాయిన్ అయితే త్రూఅవుట్ యువర్ ఎంటైర్ ఇయర్ ఆ యాక్టివిటీస్ అవన్నీ అక్కడ ఉంటాయి. కాకుంటే ఏంటంటే కాంటెస్ట్ ఒకటి రన్ చేస్తున్నాం. ఈ సండే మేము యాక్టివిటీ ఇస్తాం కదండి, ఈ సండే నుంచి ఈ యాక్టివిటీ ఎవరైతే నెక్స్ట్ సండే లోపల మాకు అప్లోడ్ చేస్తారో, నెక్స్ట్ వీక్ యాక్చువల్గా ఎప్పటికప్పుడు మీరు చేస్తే వెల్ అండ్ గుడ్, నెక్స్ట్ సాటర్డే నైట్ లోపల ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఆ వీక్ అంతట్లో ఆ క్లాస్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి మేము స్పెషల్గా వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. అది గిఫ్ట్ రూపంలో అవ్వచ్చు, ఓచర్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా కోర్స్ రూపంలో అవ్వచ్చు, ఒక అప్రిసియేషన్. ఇప్పుడు క్లాస్లో ఒక 30 మంది ఉన్నారనుకోండి, ఆ 30 మందిలో ఒక అబ్బాయి బాగా చేశారంటే ఆ వీక్ అబ్బాయి గెలుచుకోగలుగుతాడు. ఇప్పుడు అది చూసి నెక్స్ట్ నేను కూడా తీసుకోవాలని చెప్పి నెక్స్ట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెడతారు చూసారా, దానికోసం ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. అర్థమైందా? ఈ పోటీతత్వం, కంపేర్ కాదండి, పోటీతత్వం. ఎవరిది ఎవరు ఎంత బాగా చేశారో ఎవరు చూడలేరు. జస్ట్ ఓన్లీ థింగ్ అంటే మేక్ షూర్ ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మేము ఇది తీసుకున్నాం. సో మీ పిల్లలు కనుక బాగా చేస్తూ మీ బాబుగా పాప కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చేస్తే మీరు కట్టిన ఫీజు వితిన్ 2-3 monthsలో మీకు వచ్చేస్తుంది కూడా. అర్థమైందా? సో అంత బాగా చెప్తున్నాను. అది అందరికి ఇవ్వగలుగుతానా అందరికి ఇవ్వలేరా అది నేను చెప్పలేనండి, కానీ మీ పిల్లల్ని స్పోర్టీ స్పిరిట్లో ఎంకరేజ్ చేయడానికి ఇది చేస్తున్నాం. ఎవ్రీ వీక్ సండే నుంచి నెక్స్ట్ సాటర్డే నైట్ 12 లోపల ఎవరైతే అప్లోడ్ చేస్తారో, ఒకవేళ బయట ఉండే కంట్రీస్, ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, సార్ మేము ఒకవేళ మాకు సండే వర్కింగ్ డే ఉంటుంది సార్, ఏంటంటే మీకు నెక్స్ట్ మళ్ళీ సాటర్డే లోపల ఏదో రోజైతే మీకు హాలిడే ఉంటుందో ఆ టైంలో మీ పిల్లలు అది చేసి మీరు అప్లోడ్ చేయించండి. ఓకేనా? సో నో హార్డ్ కాపీస్ మేము ఎక్కడా పంపించట్లేదు, ఓన్లీ డిజిటల్ మెటీరియల్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా వర్క్షీట్స్ ఇవ్వాలన్నా, ఏదైనా బ్లాగ్స్లో కంటెంట్స్ ఏదైనా ఇవ్వాలన్నా మొత్తం వర్క్షీట్స్ రూపంలోనే ఉంటుంది. డిజిటల్ కంటెంట్ హార్డ్ కాపీస్ ఏమి ఉంటుంది, మీకేం అడ్రస్కి మెటీరియల్కి ఏది పంపించమండి. సో ఇది సండేస్ మాత్రమే ఉండే స్కూల్, సండేస్ మాత్రమే. మేము ఇంకా బోనస్ పాయింట్స్ చాలా ఇస్తాం, అవన్నీ ఏంటనేది స్కూల్లో జాయిన్ అయిన కిడ్స్కి మాత్రం అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే రిగ్రెట్ ఫీల్ అవుతారో తర్వాత వాళ్ళ కాన్సెప్ట్ తెలుస్తుంది. ఇది మాత్రం నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ. నేను ఈ కాన్సెప్ట్ని బీయింగ్ ఫర్ ద పాస్ట్ 10 years ఈ ఫీల్డ్లో ఉండి పిల్లలు ఏది మిస్ అవుతున్నారో అది ఎక్కడా దొరకంది వాళ్ళకి డిఫరెంట్గా ఒక లెర్నింగ్ ద్వారా, నేను వీడియోస్ ద్వారా చెప్పమంటే ఇప్పుడు నేను ఒక కోర్సులు రన్ చేసి వీడియోస్ చెప్పేస్తాను కాదండి, యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. దానికోసం ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో సూపర్ స్కూల్ ఏ డిజిటల్ గురుకుల్, నాకు సైకాలజిస్ట్ టీం ఉన్నారు, నాకు కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మానిటర్ చేసే విధంగా మేమందరం అబ్జర్వ్ చేస్తుంటాం. దయచేసి కండిషన్ నెంబర్ 1,
మా పిల్లాడు ఈ వీక్ యాక్టివిటీ చేయలేదండి, ఏం చేయమంటారు? ఇలాంటివి ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మేము చేయలేమంటే ముందే చెప్తున్నాను. కానీ మిమ్మల్ని మానిటర్ చేస్తూ కొంతమంది టీంని కూడా మేము అసైన్ చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు, అలా చేస్తున్నాం. సెకండ్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవ్రీ కిడ్తో మేము ఇండివిజువల్గా మాట్లాడలేం, ముందే చెప్తున్నాను. క్లాస్తో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. అది సండే టైంలో ఒక పర్టికులర్ టైం చెప్తాం. యూఎస్ లేకుంటే అబ్రాడ్లో ఉండే పిల్లలు కూడా ఆ టైంకి మీరు ఫ్లెక్సిబుల్గా ఉంటే చూడండి, లేదా డైరెక్ట్గా మీరు అది రికార్డ్ అయ్యి ఉంటుంది, మీరు వీడియో చూడొచ్చు. అది లైవ్ ఇంటరాక్షన్ కానీ రికార్డెడ్ కానీ మీరు చూడొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ పర్సనల్ కేర్ అంటే మాత్రం ఇన్ దిస్ వే వీ కెన్ మానిటర్. అంతేగాని ఆ అబ్బాయి చేయలేదని చెప్పి వెంటనే ఫోన్ అదంతా అయితే మాత్రం మేము చేయట్లేదు. ముందే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము ఆల్రెడీ ది బెస్ట్ ఇవ్వాలని మేము చేస్తున్నాం. ఇంకా ఇన్ డీటెయిల్గా మా అబ్బాయితో మీరు ఎప్పుడైనా పర్సనల్గా మాట్లాడతారంటే అవన్నీ మీరు మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకొని అవన్నీ చేయొచ్చు. కానీ ఇది కేవలం యాక్టివిటీ బేస్డ్ స్కూల్. సండేస్ మాత్రమే ఉంటుంది. కానీ మేము ఇంకా ది బెస్ట్ బోనస్ మేము ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. అది స్కూల్లో రిజిస్టర్ అయిన పార్టిసిపెంట్స్కి మాత్రమే, స్టూడెంట్స్కి మాత్రమే మేము ఇవ్వగలుగుతాం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మేము కాల్ ఒకవేళ అటెండ్ చేయలేకపోతే దయచేసి డ్రాప్ ఏ మెయిల్ ఆర్ ఎల్స్ సబ్మిట్ ఏ టికెట్. మీరు ఆ టికెట్ అక్కడ జస్ట్ సూపర్ స్కూల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ అస్లోకి వెళ్ళగానే అక్కడ మీరు టికెట్ రైస్ చేయొచ్చు. విత్ ఇన్ 24 hours నుంచి 48 hours లోపల మీకు రెస్పాన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళందరినీ పెద్ద కంపెనీలో పెద్ద బ్రాండ్ ఉండే స్కూల్ ఆర్ కాలేజ్లో జాయిన్ అయిపోతే మనకి బ్రాండ్ రాదండి. చిన్న వాళ్ళు ఏదైతే స్టార్టప్ ఉంటుందో వాళ్ళు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. సార్ ఇప్పుడు మా పిల్లల్ని మీ స్టార్టప్ ఛాలెంజ్లో మేము ఒక ట్రయల్ పార్ట్ లాగా పెట్టాలా? ట్రయల్ కాదండి, నేను లైఫ్ రిస్క్ చేసి ఇచ్చేస్తున్నాను. అంతే రిస్క్ ఛాలెంజ్గా మీ పిల్లలందరినీ నేను కేర్ తీసుకోగలుగుతాను. వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ తీసుకురావడానికి ఈ స్కూల్. సో ఇట్స్ అప్ టు యూ. సుధీర్ ప్యారలల్ స్కూల్, దట్ ఈస్ సూపర్ స్కూల్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే లాస్ట్ అండ్ ఫైనల్, చాలామంది అడుగుతున్నారు, సార్ కరికులం అంతా ఒకటేలాగుంది, అన్ని క్లాసులకు ఒకటేనా? ఎస్, లెట్ మీ క్లియర్ దిస్ డౌట్ ఆల్సో. కరికులం అంతా అంటే ఇక్కడ మీకు 12 ఎసెన్షియల్ స్కిల్స్ అన్నాను కదా. ఫస్ట్ క్లాస్ వాడికి ఆ 12 స్కిల్స్ కవర్ అయ్యే విధంగా మేము యాక్టివిటీస్ ఇస్తాం. సెకండ్ క్లాస్ వాడికి ఆ 12 స్కిల్స్ కవర్ అయ్యే విధంగా యాక్టివిటీ ఇస్తాం. సార్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఒక యాక్టివిటీ ఇచ్చాం అనుకోండి, నెక్స్ట్ అబ్బాయి సెకండ్ క్లాస్కి వచ్చాక మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద వేరే యాక్టివిటీ ఇస్తాం. అంటే ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మేము అతన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మాస్టర్ చేయాలి. అతను 9th క్లాస్ అయిపోయేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మాస్టర్ చేయాలి. అర్థమైందా? అలా మేము తయారు చేస్తున్నాం. అందరికీ కరికులం ఒక్కటే, కానీ యాక్టివిటీస్ ఇవన్నీ మారిపోతాయి. యాక్టివిటీస్ అన్నీ మారిపోతాయి. ఇప్పుడు నా కాన్సెప్ట్ అంటే ఇది 1 సంవత్సరం అనుకోండి, ఈజీగా అందరికి కలిపి ఒక యాక్టివిటీస్ ఇవ్వచ్చు. కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నేను ఇంక ఇది లైఫ్ లాంగ్ స్కూల్ రన్ చేయాలని, ఇదేదో ఇప్పుడు క్వారంటైన్ అయిపోగానే ఆపేయాలని కాదు. ఇది లైఫ్ లాంగ్ ఇంక స్కూల్ రన్ అవుతుంది. మీ పిల్లలకి స్పోర్ట్స్లో ఒక టైం ఇస్తారు, లేకుంటే స్కేటింగ్ కొంత టైం ఇస్తారు. అలాగే సుధీర్ స్కూల్కి ఆర్ ఎల్స్ సూపర్ స్కూల్కి కూడా మీ పిల్లల్ని ట్రైన్ చేస్తే మాత్రం దే విల్ బికమ్ మాస్టర్స్. మీ పిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారో అంతే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నానండి. నా మీద ఆ ట్రస్ట్ ఉంటే మాత్రం జస్ట్ గో హెడ్. లేకుంటే ఒక్కసారి నేను చేసిన వర్క్షాప్స్ అవన్నీ మీరు తెలుసుకొని మీరు జాయిన్ చేయండి. దట్స్ అప్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం జస్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్.